అందరికీ నమస్కారం. నిన్న ఆకివీడులో ధర్మాపురం చెరువు చుట్టూ అంటే తాగునీటి అవసరాలు ఆకివీడు నగర పంచాయతీకి సుమారు ఒక 30% మందికి మంచినీరు ఆ ప్రాంతం నుంచే వస్తుంది. మరి అక్కడ ఎప్పటి నుంచో మంచినీటి చెరువు చుట్టూ ఆక్రమణలో ఆ డ్రైనేజ్ మొత్తం ఆ సూవేజ్ అంతా ఆ చెరువులోకి రావటం, ఈ మధ్యన పేపర్లో కూడా మరి ఎప్పటి నుంచో ఖాళీ చేయట్లేదు, ఇదంతా పాకుడు కట్టి అపరిశుభ్రంగా ఉన్న నీళ్ళే అందిస్తున్నారు అని చెప్పి మీడియాలో కూడా చాలా కథనాలు వచ్చాయి. సో అదంతా వెరిఫై చేసి మరి గతంలోనే కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఉంది, వాళ్ళందరికీ ఆల్టర్నేటివ్ సైట్లు ఇచ్చి తక్షణం ఖాళీ చేయించాలన్న ఆర్డర్స్ ఉన్నాయి. సో అందరికీ కొత్త సైట్లు అలాట్ చేసిన తరువాత అది కోర్టు అనుమతి ప్రకారం ఖాళీ చేయించే ప్రక్రియలో ఉండగా, ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఆ పనిలో ఉండగా మరి నిన్న సాయంత్రం ఒక ఇన్నోవా కారులో, కార్ నెంబర్ ఉందా, కార్ నెంబర్ కూడా చెప్తాను సెకండ్. ఇన్నోవా కారులో పోలీస్ అని ఒక స్టిక్కర్ వేసుకొని, ఒక్క నిమిషం, ఇదిగో మీరు కొంచెం ఫోకస్ చేయగలిగితే పోలీస్ అని ఉంది పైన, AP09 BE8001, అది కూడా 9 టోటల్ వచ్చేలాగా పెట్టుకున్నారు. పైన పోలీస్ అని ఉంది. సో ఇందులో మరి కొద్దిమంది వ్యక్తులు రావటం, మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గొడవ చేయటం, ఇవన్నీ జరిగాయి. సో ఎవరు పోలీసులు వచ్చి మున్సిపాలిటీ దగ్గర గొడవ చేయటం ఏంటి, వీళ్ళేం పోలీసులు అని చెప్పి ఎంక్వైరీ చేస్తే పివి సునీల్ కుమార్కి ఒక సంస్థ ఉంది. సరే, గతంలో ఎన్నోసార్లు నేను లేఖ రాశాను, మరి ఎందుకనో అతను ఇలా పబ్లిక్గా సర్వీస్ రూల్స్ని ఓపెన్గా వైలేట్ చేసి విచ్చలవిడిగా సర్వీస్ రూల్స్ అన్నీ వైలేట్ చేస్తాయి. మరి తోటి ఐపీఎస్ ఆఫీసర్లు నివ్వెరిపోయేలాగా మరి ఇతను ఒక సంఘ సంస్కర్తలాగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో పక్కన ఇతడు ఫోటో వేసుకుని మరి చాలా స్పీచ్లు ఇస్తున్నాడు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు. మరి ఇవన్నీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రిపోర్ట్ ఇవ్వమని చెప్పి గతంలో కేంద్ర ప్రభుత్వం అడిగింది. ఆనాటి ప్రభుత్వంలో రిపోర్ట్ వెళ్ళాలా, ప్రభుత్వం మారినా రిపోర్ట్ అయితే ఇంకా వెళ్ళినట్టుగా నాకైతే తెలీదు, వెళ్ళలేదని నేను అనుకుంటున్నా. పంపించాలని కూడా నేను అభ్యర్థించా. ఇప్పుడు ఇంకా బరి తెగించి మరి గుత్తికొండ వెంకట జోగారావు అనే వ్యక్తి పేరు మీద ఆ వెహికల్ ఉంది. ఈ గుత్తికొండ వెంకట జోగారావు అనే అతను సునీల్ కుమార్ పర్సనల్ వ్యవహారాలతో పాటు అతని ఆర్థిక వ్యవహారాలు కూడా చూస్తూ ఉంటాడు. ఆర్థిక దందాలు చేసే వ్యక్తి తులసిబాబు అయితే ఇలాగా దందా చేస్తే వచ్చిన సొమ్ముని వినియోగించడంలో ఈ గుత్తికొండ వెంకట జోగారావు పాత్ర ఉందని గతంలోనే రిపోర్ట్స్ ఉన్నాయి. గుత్తికొండ వెంకట జోగారావు సెరెండిపిటీ ప్రాజెక్ట్స్ అని మీరు ఎవరైనా నెట్లో సెరెండిపిటీ SERENDIPITY సెరెండిపిటీ ప్రాజెక్ట్స్ అని కొడితే అందులో 3 డైరెక్టర్లు. మొట్టమొదటి డైరెక్టరు ఈ జోగారావు, ఇంకో అతను హర్షాల్ పాతాల అంటే పివి సునీల్ కుమార్ ఇంటి పేరు, ఆ పి అంటే పాతాల అనమాట. ఇంకొక అబ్బాయి రోహిత్ పాతాల, వీళ్ళు 3 రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం ఒక 4-5 ఏళ్ళ క్రితం అనుకుంటా వాళ్ళ కంపెనీని స్థాపించడం జరిగింది. మరి అదే గుత్తికొండ జోగారావు మరి గతంలో కూడా సిఐడి ఆఫీసులో తరచూ
ఈ తులసిబాబు హెడ్ క్వార్టర్స్లో ఈ జోగారావు ఈ బ్యాచ్ అందరూ కూడా అక్కడే ఉండేవారు. మరి వాళ్ళు ప్రమేయం లేకుండా మరి ఇది జరగదు. నాకున్న సమాచారం మేరకు వచ్చిన వాళ్ళు ఎవరంటే పాతాల వెంకట సునీల్ కుమార్ స్థాపించిన అంబేద్కర్స్ ఇండియా మిషన్ ఈస్ట్ గోదావరి అధ్యక్షుడు అంటే ఒకడు, ఇంకోడు వెస్ట్ గోదావరిలో అధ్యక్షుడు కాదు కానీ అధ్యక్షుడు లాంటి పదవి ఇన్ఛార్జ్ లాగా ఉన్నారు. వీళ్ళకి మరి గతంలో ఇప్పుడు సునీల్ కుమార్ విఆర్లో ఉన్నాడు. విఆర్లో ఉన్నా మరి పర్సనల్ స్టాఫ్ ఉండటానికి లేదు. మరి గతంలో పివి సునీల్ కుమార్ దగ్గర సీసీగా పనిచేసిన వ్యక్తి వీళ్ళకి ఫోన్ చేసి మాకు మా సునీల్ కుమార్ గారి సీసీ గారు ఫోన్ చేసి అక్కడికి వెళ్ళి గొడవ చేయమని చెప్తే మేము ఈ కారు వేసుకొచ్చి ఇక్కడ గొడవ చేయడానికి వచ్చామని వాళ్ళే చెప్పినట్టుగా నేను తెలుసుకున్నాను. సో ఇది ఖచ్చితంగా పివి సునీల్ కుమార్ పని. ఇంత విచ్చలవిడిగా మరి పోలీస్ వెహికల్గా చలామణి చేస్తూ మరి రౌడీయిజం చేయడానికి ఇక్కడికి వస్తే మరి ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. ఐ డిమాండ్ ఇమ్మీడియట్ సస్పెన్షన్. వేరే కారణాలు చాలా ఉన్నాయి, ఇది మరింత దారుణం. ఎందుకంటే ఇది నాకు తెలియదు అని చెప్పడానికి లేదు. చాలా క్లియర్గా అతని సీసీఏ డైరెక్ట్గా ఫోన్ చేస్తే వచ్చి చెప్పినట్టుగా అన్ని వివరాలు ఉన్నాయి. చూడాలి మరి ప్రభుత్వం ఎంత విచ్చలవిడిగా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్న అధికారిని ఏమీ చేయలేని అచేతన స్థితిలో ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది ఇలా కంటిన్యూ అయితే ఇతన్ని ఇలా వదిలేస్తే బజార్లో మిగిలిన ఆఫీసర్లు అందరూ కూడా ఇటువంటి జడత్వం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ స్టిచ్ ఇన్ టైం సేవ్స్ టైం. సో తక్షణం పివి సునీల్ కుమార్ మరి ఆ జోగారావుల బంధం మీద ఈ జోగారావు గారు వీళ్ళు ఎందుకు వేసుకొచ్చారు, ఇంపర్సనేషన్ కింద వస్తుంది. ఒక పోలీస్ వెహికల్ అని చెప్పి తిరిగి ప్రభుత్వ కార్యాలయం మీదే మరి దాడి చేయడానికి, మున్సిపల్ ఆఫీస్ మీదకే దాడి చేయడానికి మరి సునీల్ కుమార్ మనుషులు, అది అతని ఆర్గనైజేషన్. నాకు అంబేద్కర్ ఇండియా మిషన్కి సంబంధం లేదని చెప్పగలరా సునీల్ కుమార్? తెల్లారులైతే అంబేద్కర్ ఇండియా మిషన్ ఫౌండర్ అని చెప్పి అన్నింటిలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీటింగ్లు ఇస్తాడు, భగవంతుడు నాకు చర్చించే ఉంటాడు, బ్రిటిష్ వాడిని మెచ్చుకుంటాడు, కులాలని మనుధర్మాన్ని తిడతాడు, ఆర్ఎస్ఎస్ని తిడతాడు. మరి ఇన్ని చేస్తున్నా ఓపెన్గా బరితెగించి బజార్లో ఇన్ని మాటలు మాట్లాడుతున్న వ్యక్తి ప్రభుత్వ అధికారి అయితే అచేతనంగా ఎందుకున్నారు? ఇంకా ఎన్నాళ్ళు ఎందుకున్నారు? ఇప్పుడు మరి శిశుపాలుడు వందో తప్పులాగా మరి బరితెగించి అతని వ్యక్తులు, అతని కొడుకు భాగస్వామిగా ఉన్న వ్యక్తి పేరు మీద ఉన్న కారులో మరి అతను బొమ్మ వేసుకుని అతని ఆర్గనైజేషన్కి సంబంధించిన అతని జిల్లా ఇన్ఛార్జీలు వచ్చి ప్రభుత్వ కార్యాలయం మీద కూడా దాడి చేస్తే, ఇంకా గుడ్లు అప్పగించుకుని ఎవరైనా చూస్తే ప్రజలు క్షమిస్తారని నేను అనుకోవట్లేదు. దీని మీద మీ అభిప్రాయం ఏమైనా ఉంటే చెప్తే నేను కూడా సంతోషిస్తాను. నా డిమాండ్ అయితే ఇది. నిన్న జరిగిన సంఘటనకి పూర్తి బాధ్యత సునీల్ కుమారే వహించాలి. ఎందుకంటే అతని కుమారుడు పార్ట్నర్ కారులో వచ్చారు, అతడి సొంత ఆర్గనైజేషన్ జిల్లా అధికార పదవుల్లో ఉన్న వాళ్ళు వచ్చారు, ప్రభుత్వ కార్యాలయం మీద దాడి చేశారు, ఇంపర్సనేషన్ చేశారు. సో కాబట్టి ఇది క్షమించడానికి నేరం. దీనికి ఎంక్వైరీ చేయాలి ఇమీడియట్గా. తక్షణం అతన్ని సస్పెండ్ చేసి ఇమీడియట్గా ఎంక్వైరీ చేయాలి అనేది మీడియా ముఖంగా నేను నా డిమాండ్ని తెలియజేస్తున్నా. ఇది హై టైం. దీని మీద మరి 4వ సింహం కాబట్టి మీరు మీ నియోజకవర్గంలోనే నేను రావడం కానీ ప్రజల మీద చిచ్చు పెట్టడానికి అంటారు సార్ కారణం ఇది? 100% దీన్ని ఒక కులాల మధ్యన గొడవలాగా క్రియేట్ చేసి ఆ వేళ్ళలో చలి కాచుకునే ప్రయత్నంలోనే పివి సునీల్ కుమార్
ఉన్నాడన్నమాట సత్యం. వాళ్ళు వీళ్ళని పంపుకుంటే ఇప్పుడు డైరెక్ట్గా పార్ట్నర్స్ని దింపేశాడు ఫీల్డ్లోకి వెహికల్ ఇచ్చి. గతంలో కూడా ఆరోపణలు ఉన్నాయి. తులసిబాబు, ఇదిగో ఇటు జోగారావు, ఈ బ్యాచ్ అందరూ కూడా ఈ పోలీసు స్టిక్కర్లు వేసుకుని అప్పుడు డైరెక్ట్గా పోలీసు వెహికల్స్ కూడా ఇచ్చేసేవాడు. ఈ డబ్బుల కలెక్షన్ అంతా ఈ వెహికల్స్లో చేసేవారని చెప్పి కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు దానికి అది నిజం అని చెప్పి ఈ సంఘటన ప్రూవ్ చేస్తుంది అది నిజమని. సో డెఫినెట్గా ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా కూడా మరి ఈ దాడిలో మరి వాళ్ళు దొరికారు కాబట్టి మరి డెఫినెట్గా ప్రభుత్వం అయితే చర్య తీసుకుంటుందని అనుకుంటున్నా. ఎందుకంటే పోలీస్ శాఖ నూతన అధికారి వచ్చారు. అచేతనంగా అయితే ఉండదు. డెఫినెట్గా కొంత డిలే చేసిన మాట వాస్తవం అని నేను అనుకుంటున్నా. కానీ దేనికన్నా టైం రావాలి. మరి అతనికి ఇప్పుడు అతను చేస్తున్న ఇలాంటి బ్లేటెంట్ దాడుల ద్వారా ఖచ్చితంగా మరి ఉంటుందని అనుకుంటున్నా. ఈ విషయంలో మీరు కూడా మీ అభిప్రాయాలు తెలియజేస్తే బాగుంటుంది. నిన్న ప్రెస్ మీట్ గ్యాడ్జెట్స్ సంబంధించి ప్రెస్ మీట్ జరిగినప్పుడు ఉండిలో దళితుల పైన పెద్ద ఎత్తున జరుగుతుంది, అక్కడ ఇబ్బంది పెడుతున్నారని చెప్పుకొచ్చారు సార్. ఎవరు? సునీల్ కుమారా? ఇప్పుడు ఎలక్షన్కి దళితుల మీద దాడికి సంబంధం ఏంటో నాకు తెలియదు. ఇప్పుడు ఒక సాధారణ మానవుడికి లేని హక్కు దళితులకు ఉంటుందా? అంటే కోర్టుకి దళితుడు, వైశ్యుడు, క్షత్రియుడు అనే భేదం ఉండదు. చట్టం అందరికీ ఒకటే చట్టం. ఎవరైనా తనది కాని స్థలాన్ని ఆక్రమించుకుంటే అది దళితుడైనా, బ్రాహ్మణుడైనా, క్షత్రియుడైనా ఎవరైనా కూడా చట్టం ఒకటే చెప్తుంది. ఇప్పుడు అతను భూమి లేని, ఇంటి స్థలం లేని నిరుపేద అయితే కోర్టులు కూడా ఏం చెప్పినాయి? అతనికి ఆల్టర్నేటివ్ సైట్ ఇచ్చి ఇది వెకేట్ చేయండి, నీటిని పరిరక్షించవలసిన బాధ్యత సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. సుప్రీంకోర్టు ఆర్డరు దళితులకు ఒకటి, కులాల వారీగా ఆర్డర్లు లేవు. భారతీయులందరూ ఒకటే, అన్ని కులాలు ఒకటే. మరి ఇప్పుడు ఇల్లు తీసేస్తే అందులో బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళు ఉంటారు, అన్ని కులాలు ఉంటారు. ఒక ఎస్సీలే ఉంటారు కదా. సో అందులో ఎస్సీలు కూడా ఉంటే ఉండుండొచ్చు, తెలియదు నాకు. ఉంటే దాన్ని దళితులపై దాడి అని మాట్లాడటం ఎంతవరకు సమంజసం? కొంత నిరాదరణకు గురైన రాజకీయ నాయకులు, కొందరు కొత్తగా రాజకీయ ప్రస్థానం చేయాలి అనుకుంటున్న పివి సునీల్ కుమార్ లాంటి రాజకీయ మరి త్వరలో ఆయన కౌంటర్ పార్ట్, ఈయన ఏదన్నా ఉంటే ఆయన పెట్టేవాడు, ఆయన ఏదన్నా ఉంటే ఈయన పెట్టేవాడు ట్వీట్లు. ఆ తెలంగాణలో ఒక ఆయన ఒకరికొకరు మద్దతుగా మరి ఆయన రాజకీయ నాయకుడు అయ్యాడు. సరే, ఆయన 3 సార్లు ఓడిపోయాడు 2 సంవత్సరాల్లో, అదొక రికార్డు అనుకోండి. సరే, ఈయన కూడా పార్టీ పెడతాడంట, ఏదో ముస్లింలు అవుతా మొన్న ఆయన రాజకీయ నాయకుడిలాగా పెద్ద బిల్డప్. సరే, ఎవడైనా పెట్టుకోవచ్చు. బట్ ఈ కేసులుగానే ఫేస్ చేస్తూ తన పార్టీ పెట్టుకుంటే ఈ కేసులు ఏమి బాబు, నా కస్టోడియల్ టార్చర్ కేసు నేను వదిలిపెట్టేది లేదు. అతను రాజకీయ పార్టీ పెట్టినా ఏం పెట్టినా నా కేసులు అయితే నేను ఎట్టి పరిస్థితుల్లో పర్సూ చేస్తాను. దాన్ని తుది అంకం వరకు తీసుకెళ్ళటం ఖాయం. అంతా ఇతనే దగ్గరుండి చేయించాడు, అది నిజం. సాక్ష్యాధారాలు అన్నీ కూడా ఉన్నాయి. అతను పార్టీ పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా ఈ ప్రభుత్వం ఇంకా అతను ఉపేక్షించినా నేనైతే ఉపేక్షించేది లేదు, వదిలేది లేదు. సరే, నువ్వు అడిగిన దానికి ఇలా ఏదో అందులో భాగంగానే నిన్న నువ్వు చెప్పావంటే ఇప్పుడు నాకు తెలియదు అది నువ్వు చెప్పిన సంగతి. మరి దళితుల మీద దాడులు జరుగుతున్నాయి అంటే మరి ఏం దాడులు చేసామో నాకు తెలియదు. మరి ఎక్కడైనా ఆక్రమణలు ఉంటే నేను తొలగిస్తున్నాను. ఊరోళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీదే తొలగించడం జరుగుతుంది. అందులో అన్ని కులాలు ఉండొచ్చు. ఒక బ్రాహ్మణులు ఇల్లు ఉంటే బ్రాహ్మణులపై రఘురామ దాడి, ఒక కాపులు ఉంటే కాపులపై దాడి అని ఎవరికాడు రాసుకుంటే రాసుకోవచ్చు. ప్రజా సంక్షేమం కోసం మరి కొన్ని చేసినప్పుడు
మరి కొందరిని అమ్మో ఆ కులం జోలికి వెళ్తే మన కొంపలు ములుగుతాయి అనే భయం అయితే నాకు లేదు. ఎందుకంటే నాకు మనుషులందరూ ఒకటే, నేను సమాజంలో ఒకడిని. సమాజానికి మంచి జరగాలి. అందులో ఒక సునీల్ కుమార్కి సంబంధించిన మనిషి ఉన్నాడు, ఆడు జోలికి వెళ్తే అమ్మో బాబు వీళ్ళు తోలు తీసేస్తారా, డోంట్ కేర్. ఎవరైనా అందరినీ గౌరవిస్తాం, ప్రతి వ్యక్తిని గౌరవిస్తాం, కులాలతో సంబంధం లేదు, అందరి వ్యక్తుల్ని గౌరవిస్తాం. ఏదైనా ఒక కార్డు అడ్డం పెట్టుకుని మమ్మల్ని ముట్టుకుంటే భూకంపం సృష్టిస్తామని ఒకడు, ఇలా రకరకాలుగా కంపాలు వాటి గురించి మాట్లాడి గతంలో కూడా చాలా ఛాలెంజ్లు చేశారు. దాన్ని కూడా నేను స్వాగతించా. నేను నా హృదయానికి తెలిసి నేనే తప్పు చేయట్లేదు, నాకు అందరూ సమానం. సో కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలగకూడదు. మన ఏరియాలో క్యాన్సర్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. చూస్తే నెంబర్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ ఈ ఉండి భీమవరం ప్రాంతంలో మరీ ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ఆ జలాలు కలుషితం మరీ ఎక్కువగా ఉంది. ఎందుకంటే మన అంత డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి కెనాల్స్, బోర్ వేసుకుందామంటే లేదు. ఎందుకంటే ఆక్వా జలాలతో బోర్లు కలుషితం అయిపోయినాయి. కాలువ నీళ్ళే తాగాలి, కాలువ గట్లు ఆక్రమించేసి, చెరువు గట్లు ఆక్రమించేసి, ఆ మలమూత్రాలన్నీ అదే దాంట్లో వదిలేసి అవన్నీ మనుషులు తాగాలి. అక్కడ ఆక్రమణలో ఎవరైనా దళితులు ఉంటే ఆడు జోలికి వస్తే భూకంపం సృష్టిస్తాం, బద్దలు కొడతాం, కింద బద్దలు కొడతాం, పైన బద్దలు కొడతాం అంటే ముడుచు కూర్చుంటానికి ప్రజలు సిద్ధంగా లేరు. ప్రజల ఆరోగ్యం ముఖ్యం. ఆ ప్రజల ఆరోగ్యం కాపాడటం ఒక ప్రజాప్రతినిధిగా అది నా బాధ్యత. అక్కడ ఉన్నదే నా ఫ్యామిలీ మెంబర్ అయినా, మీ మీడియా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా, ఏ కుటుంబానికి చెందిన వాళ్ళైనా, ఏ కులానికి చెందిన వాళ్ళైనా వాళ్ళకి ఆల్టర్నేటివ్ సైట్ ఇచ్చి కోర్టు తీర్పుని ఫాలో అవుతూ సమాజానికి మంచి చేయటం మా బాధ్యత. ఇందులో ఎటువంటి ఉడతూపులు అనుకోండి, లేదంటే ఏదో అనుకోండి, మీరన్న ఆ మహానుభావుడు కావచ్చు, నిన్న స్టిక్కర్లు వేసుకొచ్చిన మహానుభావుడు తాలూకా కావచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏమీ పట్టించుకునేది లేదు. ప్రజలకు ఏం కావాలో అది చేయటం, నన్ను ఎన్నుకున్న ప్రజలకు చేయటం, అది నా బాధ్యతగా నేనైతే ముందుకెళ్తా. ఈ ఎలక్షన్లో మరి వాళ్ళు ఏదన్నా సునీల్ కుమార్ ఒక అభ్యర్థిని పెట్టుకుంటాడేమో నాకు తెలియదు. లేదు ఇప్పుడు ఆయనే రేపు మాపు రిజైన్ చేసేసి ఇక్కడ ఎమ్మెల్యే చేస్తాడేమో నాకు తెలియదు. హర్ష్ కుమార్ వాళ్ళ అబ్బాయి నిలబెట్టాడు. ఓహో అదే దాని గురించి మాట్లాడు. ఆల్రెడీ పెట్టేశారు. నిలబెట్టాడు. ఓహో ఎవరో శ్రీరాజా అనుకుంటా, రెండో వచ్చి శ్రీరామ్, చిన్న అబ్బాయి సుందర్ చిన్న అబ్బాయి. సరే మంచిది. సో ఇతను ఇలాగా చిచ్చు రాజేసి ఎన్నికల్లో లబ్ధి పొందుదాం అనుకుంటే ఓకే. మరి 3 సార్లు ఎంపీ చేసిన వ్యక్తి హర్ష కుమార్ నాకు బాగా తెలుసు. యూనివర్సిటీలో నా కొలీగు. నేను ఫార్మసీ చేస్తున్నప్పుడు అతను ఎంఎస్సీ చేసేవాడు. వీ వర్ గుడ్ ఫ్రెండ్స్. మరి ఇప్పుడు అన్నిటికీ మరి చదువుకున్నప్పుడు మా మధ్య ఏ కులాలు గొడవలు లేవు, చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం. మరి ఇప్పుడు నా కులం అతను వేరే అనుకుంటున్నాడు, కానీ నేను తన స్నేహితుడనే మరి ఇంకా అనుకుంటున్నా. చూద్దాం, అతను డిఫర్ అయితే మనం చేయగలిగేది ఏమీ లేదు. బట్ ఈ కులాల మధ్యన చిచ్చు పెట్టాలి అన్నది డెఫినెట్గా ఇక్కడైతే జరగదు. అందుకని ఈస్ట్ గోదావరి నుంచి ఎక్కడి నుంచో మనుషులు తెచ్చుకుంటున్నట్టున్నారు. ఇక్కడ వాళ్ళు కూడా ఎవరో ఒకటి అలా ఉంటారు. అన్ని కులాల్లోనూ మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. పర్సంటేజ్ వేరీస్. సో మరి నిన్న మరి అంబేద్కర్ ఇండియా మిషన్ వాళ్ళు ఒక 3-4 అరెస్ట్ అయ్యారు. వాళ్ళ పేర్లు నాకు ఇంకా తెలియదు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఇది పబ్లిక్ డాక్యుమెంటే కాబట్టి పబ్లిక్ డాక్యుమెంట్గా ఎఫ్ఐఆర్ కాపీ నేను తెప్పించుకుంటాను. బట్ అది ఆ వెహికల్ నెంబర్ నేనే వెరిఫై చేశాను నెట్లో. వెరిఫై చేస్తే గుత్తుకొండ వెంకట జోగారావు ఎక్కడో అన్నారా పేరు అంటే అది కొడితే ఈ గుత్తుకొండ వెంకట జోగారావు, వర్షాల్లో రోహిత్, ఈ గ్యాంగ్ అంతా మరి ఒకే కంపెనీ స్థాపించినట్టు వ్యాపారాలు చేస్తున్నట్టు మరి అన్నీ
వచ్చినాయి. చూద్దాం రాబోయే కొద్ది గంటల్లోనూ, మరి రాబోయే కొద్ది రోజుల్లోనూ ఇకనైనా పాతాళ వెంకట సునీల్ కుమార్ పుత్రుల పార్ట్నర్ అయిన గుత్తుకొండ వెంకట జోగారావు మరి దొరుకుతాడా, ఎప్పటికి దొరుకుతాడు, ఏమవుతుందో చూద్దాం వివరాలు. అంతేనా సార్ ప్రభుత్వం మారింది, ఇంకా సునీల్ కుమార్ యాగడాలు ఇంకా జరుగుతున్నాయి కదా సార్, దీన్ని బట్టి ఏం చెప్తారు సార్ ఈ ప్రభుత్వానికి? లేదు, ప్రభుత్వం ప్రస్తుతం ప్రజలకు పూర్తిగా సేవ చేసే పనిలో ఉంది. చక్కగా పరిపాలన అద్భుతంగా ఉంది. ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. నేను హ్యాపీగా ఉన్నా, ఒక్క ఈ సునీల్ కుమార్ విషయంలో తప్ప. అందుకనే నేను సమయం వచ్చినప్పుడల్లా ఇంకెప్పుడు యాక్షన్ తీసుకుంటారు స్వామి అని నేను, స్వామి యాక్షన్ ఎప్పుడు స్వామి అని రష్మికలాగా అడుగుతున్నా. చూడాలి మరి ఎప్పుడు ఉంటుందో యాక్షను. నేనైతే అన్ని విధాల ప్రజలు ప్రభుత్వం పట్ల హ్యాపీగా ఉన్నారు. ప్రభుత్వం పట్ల నేను అందరికంటే ఎక్కువ హ్యాపీగా ఉన్నాను. ఒక్క ఈ సునీల్ కుమార్ అనే ఒక అధికారి విషయంలో మరి ఎందుకు ఇలా జరుగుతుంది అనేది నాకేదో ఊహాశక్తి అపారం అని నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటా. కానీ ఈ విషయంలో అటర్ ఫ్లాప్. ఎందుకో నాకైతే కారణం తెలియట్లేదు. అది తెలుసుకునే అన్వేషణలోనూ ఉన్నా. బట్ ఇవాళ రేపట్లో అవుతుందని అనుకుంటున్నా. మరి ఇంకా వదలరని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరికేసిన తర్వాత సునీల్ కుమార్ కో రూలు, మాకు ఇంకో రూలు అని ప్రతి ఒక్కరు పోలీస్ స్టిక్కర్ వేసుకుని తిరిగేస్తాడు. ఎవడ పోలీసు ఎవడ దొంగ ఎవడికి తెలియదు. అంచేత అందరికీ సునీల్ కుమార్కి ఇచ్చినట్టు పోలీస్ అని వేసేసుకుని తిరిగే ప్రొవిజన్ ప్రభుత్వం ఇస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఇదంతా కూడా నేను మాట్లాడింది ఒక ఎమ్మెల్యేగా కాదు, ఒక డిప్యూటీ స్పీకర్గా కాదు. సునీల్ కుమార్, పాతాళ వెంకట సునీల్ కుమార్ పెట్టిన కేసులో A1గా రాజద్రోహం సెక్షన్లో A1గా పెట్టబడ్డ నేను కనుమూరు రఘురామకృష్ణరాజు అనే ఒక వ్యక్తిగా అతను నన్ను ఒక నిందితుడిగా పెట్టాడు. మరి ఆ వ్యక్తిగా నేను ఇది మాట్లాడతాను. ఎందుకంటే ఇది చెప్పాలి, అండర్లైన్ చేసి చెప్పాలి. అది లేకపోతే మళ్ళీ మీరే రాసేస్తారు ఏదో ఒకటి. పంచాయతీ మీ ముందే అండర్లైన్ చేసి మరీ చెప్తున్నాను. ఇది ఒక అతను పండిన వలలాంటి కేసులో నెంబర్ 1 అక్యూజ్డ్ నెంబర్ 1గా నేను చెప్తున్న మాట. అతను మంచివాడు కాదు, అతను చేయని అక్రమాలు లేవు. నిన్న జరిగిన సంఘటన అతని అక్రమాల కొనసాగింపు ఇంకా జరుగుతుందంటానికి. అలాగే మరి సస్పెన్షన్ చేయలేదు కాబట్టి మరి అతను డీజీపీగా, మరి అతను సీసీగా మరి ఎవడో మాట్లాడేస్తున్నాడు, చెప్పిన చేసేస్తున్నాడు. రెచ్చగొట్టే ధోరణిలోనే ఉంది కదా సార్. రెచ్చగొట్టే ధోరణిలోనే అతను అంతా కారు రావటం కారణం మాట్లాడితే ట్వీట్లు పెడతాం, బెదిరించడం, ఇవన్నీ కూడా రెచ్చగొట్టే ధోరణిలోనే నన్నేం చేస్తారా ఈ ప్రభుత్వం అన్నట్టుగానే నడుస్తున్నాడు. చూద్దాం, ప్రభుత్వం చేస్తుంది, లేకపోతే నేనున్నాగా నేను ఓకే. థ్యాంక్ యూ.